హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం. సో మేము ఈరోజు చెప్పే పత్తి ధరలు ఆఫ్లైన్ మార్కెట్ పత్తి ధరలు మీరు గమనించుకోవాలి రైతన్నలు. సో కొత్త వాళ్ళు పాత వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇకపోతే మనం ధరలు తెలుసుకుందాం ఈరోజు. సో కొత్తగూడెం మార్కెట్లో అయితే కనిష్ట ధర వచ్చి 6,409 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 6,700గా పలికింది. చిట్యాల మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,620 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 6,620 రూపాయలుగా ఉన్నది. నర్సంపేట మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,800గా పలికి గరిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా పలికింది. నిర్మల్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా పలికింది. ఇచ్చోడ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 6,930 రూపాయలుగా పలికింది. ఎన్కునూరు మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,400గా పలికి గరిష్ట ధర వచ్చి 6,700గా పలికింది. కాటారం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,500 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,100గా పలికింది. పార్కల్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,800 ఉండగా గరిష్ట ధర వచ్చి 6,800గా పలికింది. వేములవాడ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,620 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా పలికింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలు ఉండగా గరిష్ట ధర వచ్చి 7,100గా పలికింది. ఆదిలాబాద్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,368 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,400గా పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న మార్కెట్లోని పత్తి ధరలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.